హలో అందరికీ నమస్తే. మనం ప్రతి నెల మాస ఫలాలు చూస్తున్నాం. ఏ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటికి ఎలాంటి నివారణ పూజలు చేయాలి అనేది చూస్తూ ఉన్నాము. మరి జూలై మాసంలో రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఒకవేళ దోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిషి ఆధ్యాత్మికవేత్త భార్గవి బుధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూలై నెలలో చాలా బాగున్నాయి గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథున రాశిలో రవి బుధ ఉన్నారు. బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి వక్రించున్నారు. మళ్ళీ నెల అంతానికి అంటే మాసాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. బుధ గురు శుక్ర 3 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. అలాగే కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ధనుసు రాశిలో ఉన్నారు, రాహువు కుంభరాశిలో ఉన్నారు, శనిగారు మీనరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటే ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికీ వక్రించి ఉన్నటువంటి బుధుడు మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుల వారేమో సింహరాశిలోకి వచ్చి శుక్ర కేతువులు కలయిక జరుగుతూ రాశి నడుస్తోంది. అలాగే మిథున రాశి నుంచి రవి కర్కాటక రాశిలోకి వచ్చిన్నారు. చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళి రాహుతో కలిసి ఉన్నారు. అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు నెలంతా చూస్తే మనము మారి ఉన్నాయి. నెల మొదట్లో ఉన్నటువంటి స్థితుల కన్నా నెల అంతంలో మాసాంతంలో 4 గ్రహాలు మారి ఉన్నాయి. చాలా బాగున్నాయి గ్రహస్థితులు. ఎందుకంటే గురు శుక్ర సమ్మేళనం అనేది చాలా మంచి ధనయోగాలను ఇస్తుంది. అది కర్కాటక రాశిలో ఉంది. కర్కాటక రాశిలో చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు ధనస్సు రాశి నుంచి సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఈ జూలై నెలలో ఒక దీనిలో గురు శుక్రులతో కలుస్తారు. అది ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట. చాలా గురువు శుక్రుడు ఇద్దరు కలవడమే చాలా అద్భుతమైన యోగం. అంటే ఆ రాశ్యాధిపతి చంద్రుడు కలవడం మరింత యోగాన్ని ఇస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పచ్చు. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి అంత మంచిది కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శుక్రకేతువుల కలయిక ప్లస్ రాహు దృష్టి కాబట్టి ఇది వైవాహికమైనటువంటి బంధాలని చాలా వరకు ఇబ్బందికరం చేస్తుంది. నెల అంతంలోకి వెళ్ళేటప్పటికి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సిన పనేమి లేదు. ఎందువల్ల అంటే ఈ శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రకేతువుల మీద పడుతుంది. ఇది కొంచెం స్నేహాల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే ఇంకా వేరే ఏమన్నా గ్రహస్థితులు ఇదిగా ఉన్నాయా అంటే మనకి మాసాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీదకి వెళ్తుంది. అంటే 3 దృష్టిలు ఉంటాయి. ఒకటి 5వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 7వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 9వ స్థానాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ మాస ప్రారంభంలో చంద్రుని మీద దృష్టి పడట్ల గురువుగారిది, కానీ మకర రాశిలోకి వెళ్ళేటప్పటికి పడుతుంది. అలాగే మీనరాశిలోకి వెళ్ళేటప్పటికి కూడా పడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి నెల అంతా అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఒకసారి మళ్ళీ తప్పనిసరిగా 5వ దృష్టిలో కూడా పడతారు. అప్పటికి దాదాపుగా నెల వస్తూ ఉంటుంది. ఈ గురు శుక్ర సంయోగంతో కలిసినటువంటి చంద్రుడు మనం ఆ ఎపిసోడ్ కూడా చేశాము. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ దృష్టి ఫలితాలని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మ, మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి ప్రతి నెల మనం చెప్పుకుంటున్నాం, వార ఫలాల్లో చెప్పుకుంటున్నాం, దినఫలాల్లో చెప్పుకుంటున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి కేతువు, ఆ రాశిని చూస్తూ ఉండేటటువంటి రాహు, అష్టమ శని, ఈ మూడేనండి చాలా ఇబ్బంది పెట్టే గ్రహాలు.
ఎలా అంటే పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క గురు శుక్రులు వ్యయస్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలను ఇస్తారు, లాభస్థానంలో రవి గారు మంచి ఫలితాలను ఇస్తారు. మరి ఈ 3 గ్రహాలు ఏమో రాహుకేతు శనిగారులు ఇబ్బంది పెట్టేస్తున్నారు. అక్కడ 3 గ్రహాలు ఏమో శుభత్వాలను సూచిస్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు, కీర్తిని ఇస్తున్నారు, ఏ పనన్నా చేపడితే దానిలో విజయావకాశాలను ఇస్తున్నారు. అలాగే ధనము ఖర్చు అయినప్పటికీ కూడా దైవ కార్యాలను చేసే విధంగా, మనసు ప్రశాంతంగా ఉండే విధంగా, విలువైన వస్తువులు కొనుగోలు చేసే విధంగా ఇన్ని రకాలుగా వాళ్ళు ఆనంద పెడుతూ ఉంటే ఈ 3 గ్రహాలు మటుకు చాలా నెలల నుంచి ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. కాబట్టి ఈ రాహుకేతు శనిగారులకి స్తోత్రపారాయణాలు చేసుకోవడము, శనిగారికి అభిషేకం చేయడము ఇది చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజెప్తున్నాను. రాశిలోకి శుక్రాచార్యుల వారు వచ్చినప్పుడు కొంచెం మేలుగా అనిపిస్తుంది. కొంచెం శుభకార్యాల విషయంలో మన ఇంట్లో కుదరడం అనేది అది మన జన్మజాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరి శుభకార్యాలలో అయినా మనం పాల్గొనేటటువంటి అవకాశం ఉండి కాస్త మానసికోల్లాసం పెరుగుతుంది. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా నెల ఆఖరిలోకి వచ్చేటప్పటికీ 7వ స్థానంలోకి వచ్చింది. ఈ శుక్ర చంద్రుల యొక్క దృష్టి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ భార్యాభర్తల మధ్య అన్యోన్యతని పెంచుతోంది, పబ్లిక్ రిలేషన్స్ని పెంచుతోంది, కుటుంబంలో ఏదైనా శుభకార్యాల ప్రస్తావన ఉండేటట్టుగా, కుదిరేటట్టుగా, లేదా ఏ శుభకార్యాలలోనైనా వీరు ఎక్కువగా పాల్గొనేటట్టుగా మనసుకి ఆనందం కలుగుతుంది కదా. మనకి వాళ్ళు ప్రాధాన్యతనిచ్చారు, మనం ఈ వాళ్ళ ఇంటి శుభకార్యంలో మనం ఈ పనిని మనం నిర్వహిస్తున్నాము అని అంటే కొంచెం తృప్తిగా ఉంటుంది ఎవరికైనా, అది ఇష్టం ఉన్నవారికి. కాబట్టి అలాంటివన్నీ కూడా వీళ్ళకి మానసిక ఆనందాన్ని బాగా పెంపొందింపజేస్తాయి. మృష్టాన్న భోజనాలు చేసి, వినోద కాలక్షేపాలు చేసి, పబ్లిక్లో మళ్ళీ కొంచెం మనం ఆకట్టుకున్నాము, మనని అందరూ కొంచెం వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి ఫలితాలు తగ్గి మనం అందరితో కలిసేటటువంటి ఫలితాలు వస్తున్నాయి, కొద్దిగా మానసికమైన ప్రశాంతత పెరిగింది అనే విధంగా ఉంటాయి అన్నమాట పరిస్థితులు. దీనికి గాను చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి. అంటే ద్వితీయార్థంలో అనుకోండి, ఈ అమావాస్య వెళ్ళిన నుంచి. అలాగే నెల అంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క మార్పు లాభస్థానంలోకి వెళ్ళి స్వస్థానంలో ఉంటున్నారు ఆయన. తిరిగి ఇటు కుటుంబ రీత్యా కానీ, లాభాల రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, అలాగే తెలివితేటలు వృద్ధి చెందే విధంగా కానీ, విద్యలో బాగా ముందడుగు వేసే విధంగా కానీ, ఏదైనా ర్యాంక్స్ తెచ్చుకోవడం కానీ, మంచి స్కాలర్షిప్లు సంపాదించుకోవడం కానీ, అలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే ఈ నెల ప్రారంభంలో బుధ గురు కలయిక కూడా జరుగుతోంది, బుధ శుక్ర కలయిక కూడా కొన్నాళ్ళు జరుగుతూ ఉంది. కాబట్టి చాలా అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి, ఉంటాయి కూడా. అలాగే అనుకోని విధంగా వీరు బాగా తెలివిగా ప్రవర్తిస్తున్నారు, తెలివితేటలతో ఉన్నారు. అంటే ముందు నుంచి తెలియగల వాళ్ళే ఇప్పుడు ఇంకా అవి బాగా ఎలివేట్ అవుతున్నాయి అనేలాంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు వీళ్ళు. అంతగా బాగున్నాయి. అమ్మ, మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కానీ, లేకపోతే కోర్టు కేసులు ఉన్నవారు కానీ, లేకపోతే వివాహ బంధంలో కలహాలు ఉన్నవారు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా వరకు మౌనంగా ఉంటూ వెళ్ళాలండి. ఎవరన్నా పెద్దలని పెట్టుకొని వాళ్ళతో సంప్రదింపులు జరగడం అనేది చాలా మంచిది. హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, హెల్త్ రీత్యా. ఎందుకంటే ఇక్కడ శనిగారి యొక్క సంచారము అంతగా బాగాలేదు, కుజుని యొక్క సంచారం కూడా అంతగా బాగాలేదు. అది దశమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏదైనా ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో కొద్దిగా తక్కువ అయ్యేటట్టుగా డబ్బు, అంటే ఒక 10 లక్షలకు అమ్మాల్సింది 8 లక్షలకే అమ్మాల్సి రావడం, అది కూడా ముఖ్యంగా వాహనాల విషయంలో కానీ, భూమి విషయంలో కానీ, గృహాల విషయంలో కానీ, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పి ఇక్కడ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే శని కుజ వీటికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము చాలా మంచిది. ఒక్క రాహుకేతులకే శనిగారికే కాకుండా కుజుడికి కూడా చెయ్యాలి అని చెప్పి తెలియజేస్తుంది.